ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి యూరియా కొరత ఈరోజు కూడా కొనసాగింది. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల కనిపించింది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో పలు చోట్ల ఈరోజు ఆందోళనలు కొనసాగాయి. ముఖ్యంగా రాయపూల్లో ఉదయం పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి. అక్కడ చెప్పులు లైన్లో పెట్టి వాళ్ళంతా రైతులంతా కూడా పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగి రాస్తారోకో కూడా చేసినటువంటి పరిస్థితి రాయపూల్ గ్రామంలో కనిపించింది. ఇక మిడిదొడ్డి మండలం అల్వాల్ గ్రామంలోనైతే రైతులంతా ఏకంగా వ్యవసాయ అధికారులను రైతు వేదికలో నిర్బంధించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా రైతులంతా కూడా అల్వాల్లోని రైతు వేదిక వద్దకు యూరియా కోసం రావడం జరిగింది. ఈరోజు యూరియా వస్తుందనే సమాచారం మేరకు పెద్ద సంఖ్యలో వేలాదిగా రైతులు అక్కడికి తరలి వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొన్నది. రైతు వేదిక వద్ద రైతులంతా కూడా పాస్బుక్లను క్యూలో పెట్టి వాళ్ళు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక వ్యవసాయ అధికారులు రైతు వేదికలో టోకెన్లు ఇచ్చి మరో చోట బస్తాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అయితే కొద్దిమందికి మాత్రం యూరియా బస్తాలు ఇచ్చి వెంటనే ఇక స్టాక్ అయిపోయిందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో రైతులంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యవసాయ అధికారులపై తిరగబడ్డటువంటి పరిస్థితి నెలకొంది. వ్యవసాయ అధికారులను రైతు వేదికలో నిర్బంధించి తలుపులకు తాళాలు వేసి అక్కడే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. గ్రామానికి సంబంధించిన మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాజుల ఆధ్వర్యంలో అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రైతులు కూడా ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు యూరియా ఇవ్వందే వ్యవసాయ అధికారులను ఇక్కడి నుంచి కదలనిచ్చేది లేదని చెప్పి వాళ్ళు భీష్మించి కూర్చున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు ఉన్నతాధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. 2-3 రోజుల్లో మేము మళ్ళీ యూరియా తీసుకొచ్చి పంపిణీ చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ మేరకు గ్రామస్తులంతా కూడా వ్యవసాయ అధికారులను తాత్కాలికంగా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. మొత్తానికి గ్రామంలోనైతే కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. యూరియా బస్తాలు తేకపోతే అధికారులను కానీ కాంగ్రెస్ నాయకులను కానీ గ్రామాల్లో తిరగనిచ్చేది లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల్లో వైన్స్ షాపులు తెరిచి మందును అందుబాటులో ఉంచుతున్నారు తప్ప కనీసం యూరియాను అందుబాటులో ఉంటే పరిస్థితి లేకపోవడం దారుణమని చెప్పి ఈ సందర్భంగా రైతులు విమర్శించడం జరిగింది. ఇక సిద్దిపేటలో ఈరోజు నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా తమ వృత్తికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు తమ వృత్తిలో చొరబడి తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని, తమ వృత్తి కోల్పోయేటువంటి పరిస్థితి, ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి నాయి బ్రాహ్మణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ వృత్తిలోకి ఇతర వర్గాల వారిని అవకాశం కల్పించవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్తులో తాము వాళ్లను అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు ప్రకటించడం జరిగింది. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. రైతు సంఘాల సమాఖ్య నాయకుడు శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాను పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందని, రైతులు అవస్థలు పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతు సంఘాల సమాఖ్య నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు అవసరమైనటువంటి యూరియాను తెప్పించి పంపిణీ చేయాలని చెప్పి సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట సంతోషిమాత దేవాలయంలో ఈరోజు చండీ యాగం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు అమావాస్య నేపథ్యంలో చండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు రామకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అర్చకులు పాల్గొన్నారు. అట్లాగే దేవాలయానికి సంబంధించిన మాజీ చైర్మన్లు తమ్మిశెట్టి వీరేశంతో పాటు కాచం కాశీనాథ్, నవీన్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. నెల రోజుల పాటు శ్రావణమాసం సందర్భంగా వార్షికోత్సవాలు, ఉత్సవాలు, హోమాలు, ప్రతిరోజు వివిధ రకాల హోమాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. ఈరోజు జరిగినటువంటి చండీ హోమంతో ఈ నెల రోజుల కార్యక్రమాలు ముగిశాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, రానున్నటువంటి దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా ప్రత్యేకమైన హోమ కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు పొడిచేటి రామకృష్ణ తెలిపారు. ఇక హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు 2 బైకులు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చిలిపిచేడు మండలం
శీలంపల్లి గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా ఆందోళనకు దిగారు. యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు క్యూలు కట్టి అక్కడ నిలబడ్డటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి పాస్బుక్లన్నిటి కూడా లైన్లలో పెట్టి వాళ్ళు పడిగాపులు కాసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడికి యూరియా రాని నేపథ్యంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన కూడా నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం 200వ రోజుకు చేరింది. ఈరోజు 200వ రోజు కూడా ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు, నల్లవెల్లి అట్లాగే ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు దీక్షలు కొనసాగించారు. 200 రోజులు గడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించడం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. ఇక కామారెడ్డి బ్రాహ్మణపల్లి వద్ద ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఇటు మెదక్ జిల్లా కొప్పోల్లోని సంగమేశ్వర దేవాలయం వరకు నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర ఈరోజు సంగమేశ్వర దేవాలయం వరకు చేరుకున్నది. ఇక్కడికి చేరుకున్నటువంటి పాదయాత్రను స్థానిక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు భూపాలరెడ్డి వాళ్ళకు ఘనస్వాగతం పలికి ఆహ్వానించడం జరిగింది. ఆ ర్యాలీలో కొద్దిసేపు ఆయన పాల్గొన్నారు. సంగమేశ్వర దేవాలయంలో వాళ్ళంతా కలిసి ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణమాసం సందర్భంగా నెల రోజుల పాటు ప్రత్యేకంగా ఈ పాదయాత్రని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.